ప్రపంచంలో నలుమూలల వెంకటేశ్వర స్వామి గురించి చాలామంది ఎదురు చూస్తుంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుండి కోట్ల మంది భక్తులు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటంటే ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామి పాదాలు ఎందుకంత ప్రత్యేకత ఉంటుంది, వాటికి సంబంధించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఆ పాదాలకు ఎంత మహిమ ఉంది, ఎందుకు భక్తులు పాదాల దగ్గరే కన్నీరు పెడతారు, ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవుని పాదాలు అంటే శరణాగతి, అదేవిధంగా భక్తులకు అహంకారానికి అంతం అన్నమాట. అంటే సులభంగా చెప్పాలి అంటే భగవంతుని పాదాల వద్ద తల వంచిన క్షణం మన కర్మలు తేలిక పడతాయని అర్థం. అంటే మనకు ఏదైనా పాపాలు ఉన్నా కానీ అవి పోగొడతాడని నమ్మకం అన్నమాట. అందుకే వెంకన్నను సందర్శించిన భక్తులు మొదట చూసేది ఆ దివ్య పాదాలనే. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు నిలిచి ఉంటుంది అని పురాణాలు చెబుతాయి. ఆ పాదాలను తాకిన వారి జీవితంలో దుఃఖం తగ్గుతుంది, భయం తొలగుతుంది, అదేవిధంగా మనసుకు శాంతి లభిస్తుందని చాలామంది భక్తుల యొక్క నమ్మకం. అందుకే తిరుమలలో పాదాలే శరణ్యమని అంటారు. కలియుగంలో గొప్ప తపస్సులు చేయలేని మనకు ఒకటే మార్గం ఉంది. ఆ మార్గమే పాదస్మరణ మార్గం. మనస్సులో వెంకన్న పాదాలను తలుచుకుంటే అదే గొప్ప పూజ చేసిన విధానంగా ఉంటుంది. అదేవిధంగా మన కష్టం ఎంత పెద్దదైనా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర అది చిన్నదే. అదేవిధంగా మీరు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వెంకన్న పాదాల దగ్గర మనం ఏదైనా కోరుకున్నా, లేకుంటే మనకి ఏదైనా కష్టం ఉన్నా, అదేవిధంగా మనకు మనసుకు బాధగా ఉన్నా వెంకన్న పాదాలకు మొక్కుకుంటే మన జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా మనం అధిరోధించవచ్చు. ఇది మనం ఇప్పుడు వెంకన్న పాదాల గురించి తెలుసుకున్నాం కదా, సింపుల్గా షార్ట్కట్గా. అదేవిధంగా మన ఛానల్లో వెంకన్న స్వామి అంటే వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది. కావున భక్తులు కంపల్సరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడగలరని మనవి. అందుకే మన ఛానల్లో మెయిన్గా వెంకటేశ్వర స్వామి గురించి మాత్రమే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం వెంకటేశ్వర స్వామికి సంబంధించి వీడియోలు మాత్రమే అప్లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కావున భక్తులు తప్పకుండా చూడవలసిందిగా మనవి.